హాయ్ అందరికీ ఎలాగున్నారు అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము మా పిల్లలతో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడికైతే వచ్చాము. మా ఊరి దగ్గరలోనే ఉంది. ఇక్కడ అయితే కొత్తగా కట్టారు. క్రికెట్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఆడుకుంటారు. తర్వాత స్విమ్మింగ్ చేసి స్నానాలు అయితే చేసి ఇంటికైతే వెళ్తారు. మేము టిఫిన్ అయితే చేయలేదు ఇంకాని. టిఫిన్ అయితే చేసేసి ఇక్కడికి వద్దామని మళ్ళీ రిటర్న్ అయితే టిఫిన్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ అయితే చేస్తున్నాను. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీ అయితే తింటున్నాను. మా వారు అయితే ఎగ్ దోశ తీసుకున్నారు. టిఫిన్ చేసిన తర్వాత మేము వచ్చేసరికి ఎవ్వరూ అయితే లేరు, ఖాళీగా అయితే ఉంది. పిల్లలకైతే ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే పెద్దవాళ్ళకైతే 150 రూపీస్ అయితే పే చేయాలి. నేను అంటే చూసి వెళ్ళిపోదాము, తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైనా వద్దామని అనుకున్నాము. కానీ మా పిల్లలు చూడగానే ఇంకా తడుస్తాము, వాటర్లో ఆడుకుంటాము అని అన్నారు. ఇంకా ఏం చేయాలో తెలియక నేనైతే ఇంకా సారీ ఒకటి కట్టుకున్నాను. దిగుదామన్నా నేను కూడా తడిద్దామని చాలా అనిపించింది. కానీ ఇంకా నాకైతే కుదరలేదు. మా వారు మా పిల్లలు అయితే తడుస్తున్నారు, చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నాకు చాలా ఇష్టం స్విమ్మింగ్ పూల్లో ఆడవటం. కానీ మా పిల్లలకైతే చాలా అప్పటికి వాళ్ళకి కొంచెం అయితే రొంపు ఉంది. అయినా సరే ట్యాబ్లెట్లు అయితే వేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు తడిసిన తర్వాత వాళ్ళకి ఇంకా కోల్డ్ అయితే ఎక్కువైపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్లు అయితే వేయాలి. టవల్స్ కానీ ఏం తెచ్చుకోలేదు. కానీ ఇంకా వీళ్ళు అప్పటికప్పుడు ఇంకా పిల్లలకి ఇంకా ఏది కావాలో అది చేసేంత వరకు ఊరుకోరు. ఇక్కడే ఇంటికెళ్ళి టవల్స్ కట్ట ఏమన్నా తెచ్చుకోవచ్చు అని అంటే అబ్బాయి అసలు వాళ్ళైతే ఇంకా ఊరుకోలేదు. ఇంటికి వెళ్తే మళ్ళీ రామనుకున్నారో ఏంటో, తీసుకురామనుకున్నారేమో. ఇంకా ఏదేమైనా సరే పర్వాలేదు, ఎండ కాస్తుంది కదా, ఇక్కడే నుంచుంటాం, కొంచెంసేపు బట్టలు అయితే ఆరిపోతాయని అన్నారు. మా వినయ్ చూడండి వాటర్లో వారంట వెళ్తాం. వాటర్ అంటే చాలా భయం వినయ్కి, కానీ తడవడం కూడా చాలా చాలా ఇష్టము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. మా నలుగురు కోసమే ఈ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు ఉంది. అంతా చాలా బాగా మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. గంటకి 150 రూపీస్ 1 పర్సన్కి. చాలా ఇక్కడ అన్ని పొలాలు, వెనక సైడ్ అంతా పొలాలు. ఇక్కడ చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది బ్యాక్ సైడ్. ఎవరైనా స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. స్విమ్మింగ్ పూల్ చాలా క్లీన్గా ఉంది. అలాగే వాటర్ కూడా చాలా బాగా ప్యూర్గా ఉన్నాయి. కాయిన్ వేస్తే కనిపించేలాగా అంతలాగా ఉన్నది వాటర్. మా వారైతే పాప నేను తడవట్లేదని అయితే చాలా ఫీల్ అయ్యారు ఫస్ట్లో. అయితే నాకు చాలా ఇష్టం వాటర్లో. ఎప్పుడైనా ఎక్కడికైనా ఈయన వాటర్ ఫాల్స్కైనా ఎక్కడికైనా ఇష్టంగా తీసుకెళ్తారు నన్ను. అలాంటిది నేను ఇక్కడ తడవట్లేదని నెక్స్ట్ ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు ఖచ్చితంగా, అప్పట్లో ఇంకా సమ్మర్ కొంచెం ఎండగా ఉన్నప్పుడు వద్దామని తీసుకొద్దామని అన్నారు. మా వారికి స్విమ్మింగ్ చేయడం అయితే వచ్చు, నాకైతే అస్సలు రాదు. కానీ లోతు చూసుకుని దిగుతాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే. నేను నేర్చుకుందాం అనుకున్నా ఎక్కడ నేర్చుకోవాలో, అంటే ఇలాగా ఖాళీగా ఉంటే పర్వాలేదు, మనకు సరదాగా నేర్చుకోవాలనిపిస్తుంది. మా పిల్లలకి అయితే చాలా ట్రై చేశారు మా వారు స్విమ్మింగ్ నేర్పడానికి. కానీ పిల్లలకి అయితే భయం వేస్తుంది కొంచెము. అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళకి, ఎలాగా కాళ్ళు అన్నీ ఎలా స్విమ్మింగ్ చేయాలి, ఎలాగ ఈత కొట్టాలన్నది వాళ్ళకైతే ఇంకా రావట్లేదు. మా వారైతే చాలా ట్రై చేశారు. పిల్లలు పైనుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకైతే భయం వేస్తుంది. గాడ్ను పట్టుకుని అయితే మాత్రం రావట్లేదు. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం లోపలికైతే మూవ్ అవుతున్నారు, లేదంటే గాడ్ను పట్టుకుని మాత్రం వదలట్లేదు. మా వినయ్ అయితే కొంచెం లోపలికైతే తీసుకెళ్తున్నారు స్విమ్మింగ్ నేర్పడానికి. కానీ తను చాలా భయపడుతున్నాడు. అది హతుక్కుపోయాడు వాళ్ళ డాడీకి. మధ్యలో ఎక్కడైనా వదిలేస్తారేమో అనుకుని భయపడి. నైట్ టైం అయితే ఈ స్విమ్మింగ్ చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ లైట్లు ఎక్కడికెక్కడ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా పెద్దది. అలాగే లోతు కూడా పెద్దగా ఏమీ ఉండదు. మా ఆయన గారు అంత హైట్ చూసారు కదా, అంత హైటే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా ఆడుకోవచ్చు. వాళ్ళకి కొంచెం ఎదర లోతుగా ఉండదు, ఇంకా బ్యాక్ వెళ్ళి దిగి లోతుగా అయితే ఉంటుంది. మాకు ఇచ్చిన టైము 1 గంట అయినా సరే చాలా టైం ఉన్నట్టు ఉంటుంది. చాలాసేపు అయితే స్విమ్మింగ్ పూల్లో అయితే మా వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు చాలాసేపు. అయినా సరే పిల్లలు రమ్మన్నా సరే బయటికి ఇంకా ఆడుకుంటాను అంటున్నారే కానీ టైం అయిపోయినా సరే వాళ్ళైతే ఇంకా బయటకైతే రావట్లేదు. వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఈ స్విమ్మింగ్ పూల్. నాకైతే వీళ్ళని చూస్తుంటే నేను కూడా దిగితే బాగుండు వాటర్లో కనిపించింది.
కానీ ఇంకా ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలి. నేను కూడా స్విమ్మింగ్ అన్నది లైట్గా నేర్చుకోవాలి. నాకైతే రాదు, సరదాగా చాలా బాగుంది ప్లేస్, నాకు బాగా నచ్చింది. పక్కన పొలాలు చాలా గ్రీన్గా భలే ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలాసేపు అయితే ఉన్నామేమో, నాకైతే అసలు బోర్ అయితే కొట్టలేదు. మా పిల్లలు అయితే స్నానం అయితే చేసేసారు, ఇంక ఇంటికైతే బయలుదేరదామని మేమైతే రెడీ అయ్యాము. కొంచెంసేపు ఎండలో అయితే lunchuన్నాము. వాళ్ళకి తల అయితే ఆరిపోయింది. ఇంటికైతే బయలుదేరిపోయాం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.